పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం యాలాల మండలంలోని అచ్యుతాపూర్ గ్రామంలో హైకోర్టు న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు యాలాల మండల అచ్యుతాపూర్ విలేజ్లో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. బీజేపీ అభ్యర్థి అయిన విశ్వేశ్వరరెడ్డి గారి గురించి స్పందన ప్రజలలో చాలా బాగున్నది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని తమ ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. విశేష స్పందన కనిపిస్తున్నది. ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుస్తారని మేము భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల కళ నెరవేర్చిండు. మేము రామ మందిరానికి డబ్బు ఇవ్వలేము, మా స్తోమత లేదు, డబ్బు ఇవ్వలేకపోయినాము. కనీసం ఓటు రూపంలోనైనా నరేంద్ర మోడీ గారి రుణం తీర్చుకుంటామని ప్రతి అవ్వ తాత 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, కమలం పువ్వు మీద ఎప్పుడు ఓటేయాలని ఈ గ్రామంలో ఉన్న 100కి 90% మంది ప్రజలు ఇదే మాట చెప్తున్నారు. ఈసారి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నా భూతో నా భవిష్యత్. అసలు ఈ ప్రతిపక్ష నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. జూన్ 4వ తారీఖు నాడు 1,00,000 పైగా మెజార్టీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో 100కి 90% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయని సందర్భంగా